సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మహిళలకు అందరికీ కూడా మరి ఉపయోగంగా ఉండుటకు మహాలక్ష్మి పథకం ద్వారా 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని మాట చెప్పిందో ఆ మాటను నిలబెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గవర్నర్లు జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు మరి మీ అందరికీ కూడా అనుమతి పత్రాలు పంపించడం జరిగింది. కాబట్టి ఈ 11వ వార్డు తరపున మహిళల తరపున ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు మరి పట్టం కట్టేటువంటి పార్టీ. కాబట్టి అమ్మలారా మీకు అల్లగుడగా తెలుసు, ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యింది, సోనియా గాంధీ మనకు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చుకొని మీ కళ్ళగుడక ఇచ్చిన హామీలన్నీ ముందుగా మహిళలకే నెరవేర్చింది. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది, ఇంటికి ఉచిత కరెంటును ఫ్రీ కరెంటును ఇస్తుంది. ఈరోజు మీరందరూ ఆశించినట్లు 500కే సిలిండర్ యొక్క పథకాన్ని అందజేసి మీరందరూ వచ్చి మన ఎమ్మెల్యే గారినో ముఖ్యమంత్రి గారినో కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగాల్సిన అవసరం లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పిండ్రు, ఖచ్చితంగా చెప్పిండ్రు. మన గౌరవ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా నాయకులు కార్యకర్తలు కలిసి మహిళల ఇండ్ల దగ్గరికి వెళ్ళి అనుమతి పత్రాలు ఇచ్చి రావాలని చెప్పడం జరిగింది. మన జిఎంఆర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల మేము మీ దగ్గరకు వచ్చి ఈ యొక్క అనుమతి పత్రాలు ఇస్తున్నాం. కాబట్టి మీ కొరకు మన కొరకు పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరం కూడా మరి కరతాళ ధ్వనులతోటి వారికి హర్షాన్ని వ్యక్తం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి అమ్మలారా, మీకు ఇంకా ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో తప్పిపోయి ఉంటే మీరు మన దగ్గర లిస్టు తీసుకోండి. మన టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ సీనాన్న ఉన్నాడు, ఇవ్వండి లిస్టు. అనుమతి తెచ్చేది శాంక్షన్ చేయించే బాధ్యత మన ఎమ్మెల్యే గారు జేఎంఆర్ గారిని పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. మీరు బాధపడకండి, అధైర్యపడకండి. ఇంకా మీకెవరికన్నా రేషన్ కార్డు లేకపోయినా, రేషన్ కార్డులో పేరు నమోదు కాకపోయినా 2వ తారీఖు నుంచి నమోదు చేసుకునే అవకాశం ఉంది. మీరు నమోదు చేసుకోండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా చేస్తున్నారు. మీరందరూ కూడా సంతోషంగా జీవించాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇచ్చినటువంటి మద్దతుని కొనసాగించాలి. మీ కొరకే ప్రభుత్వం పనిచేస్తుంది, మన కొరకు పనిచేస్తుంది. నిశ్చింతంగా ఉండండి, సంతోషంగా ఉండండి. కాంగ్రెస్ ఇచ్చే ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకాలను తెచ్చి మన జిఎంఆర్ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటున్నాము.